హలో ఫ్రెండ్స్, ఏపీ సెట్కి నెట్కి టీఎస్ సెట్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరికీ నా యొక్క నమస్కారములు. ఈరోజు మనం మరొక కొత్త అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. జాన్ మిల్టన్. ఈ జాన్ మిల్టన్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్స్ తప్పనిసరిగా చేయండి. బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని తప్పనిసరిగా నొక్కండి. నా అప్డేట్ వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఆల్. టుడే జాన్ మిల్టన్. He was an English poet and polemicist born in London in 1608. 1608లో ఆయన జన్మం. మిల్టన్ వాజ్ నోన్ యాజ్ ద లేడీ ఆఫ్ క్రైస్ట్ డ్యూరింగ్ హిస్ కేంబ్రిడ్జ్ ఇయర్స్. సో మిల్టన్ని ఏమంటారయ్యా అంటే ద లేడీ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. మనకి బిట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ద లేడీ ఆఫ్ క్రైస్ట్ ఈ కింద ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు అని చెప్పేసి అంటూ ఉంటారు. మిల్టన్ బికేమ్ ఫ్రెండ్స్ విత్ ఎడ్వర్డ్ కింగ్ గారితో ఇతనికి బాగా ఫ్రెండ్షిప్ ఉండేది. అందుకోసమే టు హూమ్ హీ లేటర్ డెడికేట్ టు అన్ ఎల్జీ లిస్దాస్. ఈ లిస్దాస్ అనే ఒక ఎల్జీని కింగ్ గారికి డెడికేట్ చేయడం జరిగింది. అట్ కేంబ్రిడ్జ్ మిల్టన్ wrote a number of poems. కేంబ్రిడ్జ్లో ఉన్నప్పుడు ఆయన చాలా పోయమ్స్ రాయటం జరిగింది. సచ్ యాజ్ వాటిలో కొన్ని ఆన్ ద మార్నింగ్ ఆఫ్ క్రైస్ట్ నేటివిటీ, ఎల్ అలిగ్రో అండ్ సెకండ్ పెన్సరోసో. సో ఎల్ అలిగ్రో మీన్స్ ద హ్యాపీ మ్యాన్, సెకండ్ పెన్సరోసో మీన్స్ ద మెలంకాలీ మ్యాన్. కంపేర్డ్ చీర్ఫుల్, హ్యాపీ అంటే చీర్ఫుల్, మెలంకాలీ అంటే విషాదం, మెడిటేటివ్. అదేవిధంగా ఇంకేమనొచ్చు అంటే ద ఎరోటిక్ అండ్ ప్లానోటిక్. మ్యారీ పోవెల్, డైవర్స్డ్. ఫస్ట్ మ్యారేజ్ చేసుకుంది మేరీ పోవెల్ని చేసుకున్నాడు, డైవర్స్ అయింది. మిల్టన్ లాటర్ మ్యారీడ్, మరి తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు క్యాథరిన్ హుడ్కాక్, ఆమె చనిపోవడం జరిగింది. మూడోసారి ఎలిజబెత్ మిన్షల్ని చేసుకోవడం జరిగింది. ఇన్ 1652, 1652లో was a dark period for Milton since he lost eyesight. 1608లో జన్మించాడు. ఆ తర్వాత 1608 నుంచి వివిధ రకాలటువంటి పోయమ్స్ రాయడం జరిగింది. ఆ తర్వాత 1652లో ఆయన హైసైట్ని అంటే కొంచెం కళ్ళు కనపడకపోవడం అనేది జరిగింది. అప్పుడు ఆ టైంలో ఆయన అన్నటువంటి మాట ఏంటంటే నా జీవితంలో ఇది డార్క్ పీరియడ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకా తర్వాతనే 1652 తర్వాతనే ప్యారడైజ్ లాస్ట్ రాశాడు, ప్యారడైజ్ రీగైండ్ రాశాడు, శాంసన్ ఎగోనిస్ట్ రాశాడు. మిగతా భాగం వాళ్ళ విత్ ఫ్రెండ్ హెల్ప్తో రాయటం జరిగింది. ఆ తర్వాత మిల్టన్ చనిపోవడం జరిగింది. ఎప్పుడు అంటే 1674లో. మిల్టన్ డైడ్ ఆఫ్ గౌట్ అనే వ్యాధితో ఇన్ నవంబర్ 1674 అండ్ హీ వాజ్ బరీడ్ ఇన్ ద చర్చ్ ఆఫ్ సెయింట్ గిల్స్ క్రిపుల్ గేట్. సో ఆయన యొక్క వర్క్స్ ఏంటో మెయిన్ నేను అన్నీ రాయలేదు, గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ అన్న మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నాము, ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్స్ ఎల్ అలిగ్రో సెకండ్ పెన్సరోసో 1631, 1631లో పబ్లిష్ అయింది. కోమోస్ ఏ మస్క్యూ 1634. ఇలా ఈ బిట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వీటిల్లో కంపల్సరీగా ఏదో ఒక బిట్ వచ్చే అవకాశాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కోమాస్ అనేది డాష్ మస్క్యూనా, ఎల్జీనా, లేకుంటే ఓడా ఇంకోటి రాస్తాడు. సో మస్క్యూ గుర్తుపెట్టుకోండి. ఇది ఏ సంవత్సరంలో పబ్లిష్ అయింది? 1634లో పబ్లిష్ అయింది. లిస్దాస్ ఇట్ ఈజ్ ఎల్జీ, గుర్తుపెట్టుకోండి. 1638లో 1638 ఇట్ వాజ్ పబ్లిష్డ్. ఆన్ ద లేట్ మసకరే ఇన్ పెడ్మాంట్. ప్యారడైజ్ లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎపిక్ 1667 published. So when was the Paradise Lost published? 1667. Paradise Regained 1671. Samson Agonistes 1671. Poems and Upon Several Poems 1673. So that is the works and political, philosophical, religious prose of Milton. And he wrote prose also. It belongs to political, philosophical and religious also. So some of the works I have written, prose works I have written here. Of Reformation, Ario Poetica 1644. This is important prose work. It was belongs to 1644. It was published in 1644. The Tenure of Kings and Magistrates
The Treatise of Civil Power, De Doctrina Christiana. So the previous questions we have to see. December 2012 net bit. Which of the following are companion poems? Companion poems ga ikindi vachina dot lo emi? Gypsy Song and Songs and Sonnets, El Allegro and Second Penseroso, The Good Maru and the Sun Rising, Full Patham Rive and Hark Hark. So the answer is El Allegro and Penseroso. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అండ్ డిసెంబర్ 2009 వాట్ ఈజ్ ఎల్ అలిగ్రో కంపెనియన్ పీస్ కాల్డ్? ఎల్ అలిగ్రోస్కి కంపెనియన్గా ఉన్నటువంటిది ఏంటి అంటే సెకండ్ పెన్సోరోసో. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. If you like this video, you can share and subscribe my channel. For those who are preparing SET AP and UGC NET and also other states sets also, it is useful. If you like this video, you can share to your friends and subscribe. Thank you one and all.